సో హాయ్ గైస్, రీసెంట్గా మా అమ్మగారు చనిపోయిన బాధలో నేనుంటే నాకు యూట్యూబ్ నుంచి, అంటే యూట్యూబ్ కూడా కాదు, యూట్యూబ్ ఎలాగ చేస్తూ ఉంటాం కదా, కోలాబరేషన్ అని చెప్పి ఒక కంపెనీ నుంచి అయితే ఒక మెయిల్ అయితే వచ్చింది. అది కూడా వచ్చేసి షురూ మీడియా. ఈ షురూ మీడియా అనేది నేను ఎప్పుడు వినలా, ఎప్పుడు చూడలేదు కూడా. ఆ మీడియా అనేది తెలియదు కూడా. ఆ దాంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు యూట్యూబ్కి, పాడ్కాస్ట్కి ఏంటి, కంటెంట్ వ్లాగింగ్కి ఏంటి మైక్స్ ఉంటాయి కదా, ఆ మైక్లు వాడే కంపెనీ అనుకుంటా మేబీ. సో అది కంపెనీయో కాదో కూడా తెలియదు. మొత్తం అదంతా ఫేక్లోనే ఉంది. ఐ థింక్ నేను అంతా రీసెర్చ్ చేశాను దాని గురించి. సో తెలిసిన యూట్యూబర్ని కూడా అడిగితే రీసెంట్ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయంట. సో అవి జరగటం వల్ల ఇవేంటంటే వాళ్ళు మనకి ప్యాకింగ్ చేసినట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే, దాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సేమ్ బుకింగ్. ఇలాగా ఓ మైక్‌ని మనం పంపించుకున్నట్టు ఆ విధంగా ఉంటే, అవి నేను ఎట్టు అడ్రస్, కానీ అది కనెక్ట్ అయ్యేది కాదు. 3 టైమ్స్ ట్రై చేశా, కనెక్ట్ అవ్వలా. సో, కనెక్ట్ అవ్వకపోయేసరికి నాకైతే చాలా డౌటొచ్చింది. ఇది కొంచెం ఫేక్‌గా ఉంది. ఏంటని చూస్తే మెయిల్ కూడా అడిగి, మెయిల్‌తో పాటు పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఇన్‌కేస్ మనం ఎప్పుడైనా మెయిల్‌తో పాటు పాస్వర్డ్ ఇచ్చామంటే మన జీమెయిల్ అథారిటీస్ అంతా వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోద్ది. సో, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో కూడా మనం సైన్ ఇన్ అయిపోవడం కాబట్టి. సో, నాకు డౌటొచ్చి నేను అక్కడితో స్టాప్ చేసేసి, ఇంకా దీని గురించి ఏంటని రీసెర్చ్ చేస్తా ఉంటే, ఈ పాడ్‌కాస్ట్‌లో మనకేం పంపించరు, మైక్‌లు గట్టా ఏం పంపించరు. లేదా అగ్రీమెంట్ అయిపోయినట్టు మీ మీద వయలేషన్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే పంపించారు మార్నింగ్. సో అది చెక్ చేసి చూస్తే అదేమో స్పామ్. మొత్తం డీఎన్ఎస్ మనది ఇంజెక్ట్ చేసి మొత్తం మన మొబైల్‌లో ఉన్న డేటా గాని, ఆ మెయిల్‌లో ఉన్న డేటా, పాస్వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్‌లు, ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు స్టోలింగ్, అంటే దొంగతనం చేసే రకాలు. సో, మేబీ మాక్సిమం చాలామంది యూట్యూబర్స్‌కి, కంటెంట్ క్రియేటర్స్‌కి అయితే ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ మైకుల కోసం, ఈట్లి కోసం కక్కుర్తిపడి ఉండి ఈ ఆర్డర్‌లు ఇచ్చేసి మెయిల్ పాస్వర్డ్‌లు కొట్టేత్తారేమోనని ఇలాగా కొంచెం మనం ఆలోచించి చేయడం వల్ల అయితే సేఫ్ అయ్యాను. సో, నాకు తెలిసి మాక్సిమం చాలామందికి వచ్చుండొచ్చు ఇలాంటి మెయిల్స్. సో, ఈటిలనైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆటిలో మీకు మెయిల్ ఒకటొచ్చి, మీడియా అని, ఇదని వచ్చి సంథింగ్ వాళ్ళు పంపించే మెయిల్, సెండర్ మెయిల్ ఇంకోటుంటది. సో, మీరయి చెక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఇది స్పామ్ అని. పైగా అది నెదర్లాండ్ కంపెనీ. ఇండియాలో సచ్చినోడిని నేనికి ఎక్కడో నెదర్లాండ్ నుంచి అవకాశం అంటే, మరీ అంత ఎర్రిపప్పలా అంటామేమో మన యూట్యూబర్స్ అందరూ. సో, అంటే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మైకుల కోసం ఫ్రీ మైక్, ఒక మైక్ సెట్ ఇచ్చేత్తాం మీకు అని జెప్పి అలా అన్నారు. కానీ అవన్నీ స్పామ్ అని నాకైతే అర్థమైంది. సో, దయచేసి అలాంటి వాటికి మీరు అవాయిడ్ చేయండి. నేనున్న బాధలో ఇదుంటే వీడో దరిద్రం కింద అయితే తగిలాడు. సో, రీసెంట్‌గా జరిగింది ఇది మాట. సో, మీకు ఇటువంటి ఏమైనా మెయిల్స్ గట్టా వస్తే ఖచ్చితంగా మీరు వాటిని అవాయిడ్ చేసి వాటిని క్లిక్ చేయకండి. ఎందుకంటే పాస్వర్డ్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసారో అవంతా డేటా దెబ్బేస్తారు. సో, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అవి అయితే మీరు చేసుకోండి. అంటే నమ్మకండి. మెయిన్‌లీ మీకు ఈ యూట్యూబ్ కొలాబరేషన్ అని కొన్ని కంపెనీస్ నుంచి వచ్చిన, అవన్నీ మీకు మళ్ళీ కూలి పనోళ్ళ లెక్క వాళ్ళకి అంటుబడి ఉండిపోవడమే. మీ యూట్యూబ్ అథారిటీస్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది. మనకి షేరింగ్ ఇన్‌కమ్ కింద ఇస్తారు. సో, వాటికెళ్ళకుండా మీ జెన్యూన్‌గా మీరైతే చేసుకోండి వీడియోస్ అనేది. సో, ఇది గైస్, ఈ షురే మీడియా అనే దాన్నయితే ఖచ్చితంగా నమ్మకూడదు. ఎందుకంటే అవి రియల్‌గా ఉన్నాయి. కానీ ఆ కంపెనీ నుంచి మనకి డైరెక్ట్ వచ్చేయి కాదు. వేరే వాళ్ళ స్కామ్ అదంతా. ఈ స్కామ్ గురించి చాలామంది చెప్పుండ్రు. మాక్సిమం నేనే అయ్యుండొచ్చు. సో, ఈ స్కామ్‌కైతే కొంచెం దూరంగా ఉండాలని నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే విజ్ఞప్తి చేస్తున్నా. సో, వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ వ్లాగింగ్ మన వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.